వరంగల్ జిల్లా సుబేదారి ఆర్ట్స్ కాలేజీ నుంచి మరిన్ని వివరాలు పోలింగ్ కి సంబంధించి మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది, పోలింగ్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇందులో ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. అంటే ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల మాత్రం పెద్ద ఎత్తున వచ్చి గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం అంటే చాలా తక్కువ మంది వచ్చి ఓట్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే అంటే 2 గంటల వరకు 49% వరకు పోలింగ్ నమోదైంది. ఇటు నల్లగొండ కావచ్చు, ఇటు ఖమ్మం, వరంగల్, అంటే ఈ మూడింటికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం మనము సుబేదార్ సంబంధించి ఆర్ట్స్ కళాశాలలో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా అంటే బాగా మంది రావట్లేదు, కానీ అప్పుడప్పుడు కొంతమంది మాత్రం వచ్చి ఓటు హక్కు ఉంచుకుంటున్నారు. అంటే ఓటు హక్కు విషయంలో కూడా కొంతమంది గ్రాడ్యుయేషన్ ఏంటంటే ఇది మా ఓటు హక్కు అనేది ఒక పవిత్రమైనది, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి, కానీ దీన్ని ఒక సెలవులాగా భావిస్తున్నారు చాలా మంది అని కొంతమంది గ్రాడ్యుయేట్స్ కూడా చెప్తున్నట్టు నేపథ్యం. అంటే పేరు నమోదు చేసుకోవడం కూడా కొంతమందికి వెనక ముందవుతున్నటువంటి పరిస్థితి, కానీ ఇది చాలా విలువైనటువంటి ఓటు. ఈ ఓటును ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉపయోగించుకోవాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఒక హాలిడే లాగా ట్రీట్ చేస్తున్నారని చెప్తున్నట్టు నేపథ్యం కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధూర, అంటే మొత్తం మీద అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఇటు వరంగల్ సంబంధించి చూసుకుంటే ప్రతి చోట కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు అంటే 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది 4 గంటల వరకు కొనసాగుతుంది. సింధూర, 4 గంటల వరకు కొనసాగిన అంటే ఈ మధ్యాహ్నం అంటే ఎండ బాగా ఉన్న నేపథ్యంలో, ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా అంటే కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఓటు వేసుకుంటానికి రావడానికి కొద్దిగా జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే లాస్ట్ 3 గంటల తర్వాత అంటే ఏమన్నా పెరిగే అవకాశాలు ఉంటేమో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఈ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాము, అంటే పెద్దగా స్పందన ఏమి లేదు, బాగా వస్తున్నట్టయితే పరిస్థితి లేదు. కానీ కొన్ని చోట్ల రూరల్ ప్రాంతాలు, హసన్పర్త్ ఏరియాలో అయితే మాత్రం గుంపులుగా క్యూ లైన్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 52 మంది అభ్యర్థులు పోలింగ్లో అంటే పాల్గొంటున్న నేపథ్యంలో ఈ 52 సంబంధించి 5 ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది. ఈ బ్యాలెట్ పేపర్ సంబంధించి ఈ బ్యాలెట్ పేపర్ను 5 ఫోల్డింగ్స్ చేస్తుంటే అని కూడా టైం పడుతున్నట్టు నేపథ్యం. అంటే ఇదంతా కూడా కొంత టైం తీసుకోవడం ఒక అయితే, మరోవైపు నెమ్మదిగా వస్తూ కొన్ని చోట్ల వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈరోజు ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. అంటే ఎవరికి కూడా ఎక్కడ ఆటంకాలు కలగకుండా ఓవైపు పోలీస్ బందోబస్తు అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సింధూర, అంటే మరికొద్ది సేపట్లో అంటే ఇంకొక గంట వరకు 3 అంటే 4 వరకు ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. దీనికి సంబంధించి పోలింగ్ అంతా అయిపోయినాక వీటిని స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. అంటే దీనికి సంబంధించి రిజల్ట్ రావాలంటే 5వ తారీఖు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. 4న లోక్సభ ఎన్నికలకు సంబంధించి వస్తుంది, 5న ఎమ్మెల్సీ. అంటే మొత్తం మీద అయితే ఈరోజు వరంగల్ సంబంధించి చూసుకుంటే ఎక్కడా కానీ ఎలాంటి సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక జరుగుతోంది. కాకపోతే ఒకటి 52 మంది బ్యాలెట్ పేపర్ మాత్రం పెద్దగా ఉండడం, జంబో వైపు ఉన్న నేపథ్యంలో దాన్ని ఫోల్డింగ్ చేయడమే చాలా టైం తీసుకుంటుంది. అంటే క్యూ లైన్లు బాగా ఉన్న చోట ఈ నేపథ్యం ఒక అయితే మొత్తానికైతే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. అంటే సాయంత్రం 4 గంటల వరకు ఏమన్నా వాతావరణం చల్లబడితే అంటే ఇంకా క్యూ లైన్లు ఏమైనా పెరిగితే మాత్రం 4 o'clock లోపు వచ్చి క్యూ లైన్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఓటేసే అవకాశం కల్పిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు ఇప్పటికే చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇటు వరంగల్ సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పోలింగ్ జరుగుతోంది. అంటే 2 గంటల వరకు 49% వరకు పోలింగ్ జరిగిందని చెప్పొచ్చు. సింధూర, రైట్, థ్యాంక్ యూ వేణు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53% పోలింగ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 49.26%, భూపాల్పల్లి జిల్లాలో 50.52% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 47.92%, సూర్యాపేట జిల్లాలో 52.8%, జనగామ జిల్లాలో 49.66% పోలింగ్ నమోదైంది. ఇక వరంగల్ జిల్లాలో 50.6%, ములుగు జిల్లాలో 56.8% పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 46.60%, ఖమ్మం జిల్లాలో 49%